హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 1949కి చెందిన ఒక అనా కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో లాస్ట్లో వచ్చేసి దీని వాల్యూ కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీని నార్మల్ వాల్యూ చూసుకున్నట్టయితే, అంటే ఒక అనా అంటే కన్నా 1 రూపీలో 16వ వంతు, అంటే 16 అనాలు కలిపితే 1 రూపాయి అవుతుంది. సో దీని మెటీరియల్ చూసుకున్నట్టయితే కాపర్ ప్లస్ నికల్ వస్తుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 3.8 గ్రామ్స్, సైజ్ వచ్చేసి 21.0 mm, థిక్నెస్ 1.57 mm. సో మెయిన్ దీని షేప్ చూసుకున్నట్టయితే స్కాల్ప్డ్ షేప్ అంటారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ విధంగా షేప్ ఉండేదాన్ని స్కాల్ప్డ్ షేప్ అంటే కన్నా 12 రౌండింగ్స్ వస్తాయి ఇవి. సో ఇంకొకటి దీని మింట్ చూసుకున్నట్టయితే, ఓన్లీ ఈ కాయిన్ వచ్చేసి బాంబేలో ఎక్కువ మింట్ అయింది. సో ఒకసారి మనం కాయిన్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, కాయిన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3 లైన్ సింబల్, కింద స్టార్ సింబల్, లెఫ్ట్ సైడ్ మనకు సరౌండింగ్ దాని టాప్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి జెబు అనే ఈ ఎద్దు యొక్క పిక్చర్ అనేది ఉంటుంది. సో ఈ జాతిని జెబు అంటారు. సో మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే కన్నా గూగుల్లో సెర్చ్ చేసే కన్నా జెబు ఎద్దు దాని గురించి జెబు అని మీరు టైప్ చేశారంటే కానీ మీకు ఆటోమేటిక్గా కనబడుతుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏక్ అనా, టాప్లో 1 అనా ప్లస్ ఇక్కడ ఉర్దూలో వచ్చేసి 1 అనా అనేది ఇవ్వడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే ఇండియా స్టార్ సింబల్ అనేది ఉంది. సో అది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 500 to 1000 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఎవరి దగ్గరైనా కానీ ఈ కాయిన్ ఉందంటే కానీ ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.